హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము మటన్ మసాలా పౌడర్ చేసుకుందాము. దాన్ని ఏ విధంగా చేద్దామో చూద్దాము. దానికి కావాల్సినవి కాజు, ఇలాచీలు, చెక్క, గరం మసాలాలన్నీ, కాకపోతే ఎండుమిరపకాయలు, బే లీఫ్, బగారా పత్తా, స్టోన్ బగారా పువ్వు ఇవి ఉండాలి. అట్లనే బడి సోంపు, గసగసు, కస్తూరి మేతి, జీలకర్ర, మిరియాలు ఉండాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ధనియాలు అట్లనే బడి సోంపు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము. మిరియాలు వేసుకొని 1 after 1 అన్నీ వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, మనం తీసుకున్న బే లీఫ్, లవంగాలు, జాఫలు అన్నీ వేసేసుకోవాలి. తోక మిరియాలు మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి మనకి మటన్ మసాలాకి. అలానే బే లీఫ్, స్టోన్ ఫ్లవర్ అవన్నీ వేసుకొని మంచిగా దూరగా వేయించుకొని, ఇప్పుడు స్టార్ అనీస్ ఒక 2, మరాఠీ మొగ్గ 2 ప్లస్ జాపత్రి, జాజికాయ వేసాము ఇంతకుముందు, ఇప్పుడు జాపత్రి వేసుకొని మంచిగా దూరగా వేయించేసుకోవాలి. ఇది హోమ్మేడ్ మసాలా అండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనమే చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా 3 నుంచి 4 నెలల వరకు వాడుకోవచ్చు. అరోమా ఎటు పోదు. మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్, గ్లాస్ కంటైనర్లో వేసిందంటే పర్ఫెక్ట్గా ఇదే అరోమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది. ఆ మంచిగా దూరగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో కస్తూరి మేతి వేసుకుందాం. ఫస్టే మనం గసగసాలు వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఆ వేడికి గసాలు ఫ్రై అయిపోతాయి. కాబట్టి మనము లాస్ట్గా, అన్నిటికంటే లాస్ట్కి గసగస వేసుకుందాం. మంచిగా దూరగా ఫ్రై చేసుకొని దాంట్లో ఉండే తేమంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఆ గసగసాలు వేసినందుకు మంచి అరోమా వస్తుందండి. ఇట్లా మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు ఉంటుంది. మనం హోమ్మేడ్ కాబట్టి చాలా రోజులు ఉంటుంది. బయట కొనేదానికంటే మనం ఇంట్లో తయారు చేసుకునేవి ఎక్కువ రోజులు ఉంటుంది. చూసారు కదా, ఇట్లా తెంపినామంటే కట్ అయిపోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ అండి. ఎండుమిరపకాయలు ఇప్పుడే తెగవు, కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చినాక అవి విరుగుతాయి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా ఇంతవరకు వెయిట్ చేద్దాం. ప్లేట్లో తీసుకుంటే ఇంకా చల్లారుతుంది. నేను దీంట్లోనే కదుపుతున్నాను. ఇప్పుడు చూసారు కదా, చల్లగా అయిపోయిందండి. ఎండుమిరపకాయలు కూడా పర్ఫెక్ట్గా ఇదైపోయినాయి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో తీసేసుకొని మంచిగా దాన్ని ఫైన్ పౌడర్గా చేసుకుందాం. చల్లగా అయిపోయినాయి. మంచిగా పల్స్ గ్రైండ్ ఇద్దాం. తర్వాత ఫుల్ దానిలో 3లో మంచిగా ఫైన్ పేస్ట్ అయిపోతుందండి. ఇవన్నీ తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లగా అయ్యేంత వరకు అట్లనే ఉంచుకొని దాని తర్వాత గ్లాస్ కంటైనర్లో తీసేసుకుందాము. ఇది ఎంత మంచి అరోమా ఇస్తుందంటే అంత మంచి అరోమా ఇస్తుందండి మనకి హోమ్మేడ్ మటన్ మసాలా. ఈ ఒక్క 1/2 స్పూన్ వేసిందనుకోండి, ఇల్లు మొత్తం గుమగుమలాడతారు. పక్కింటోళ్ళు ఏం వండుకున్నారో అని అడగాల్సిందేనండోయ్. కాబట్టి ఈ విధంగా మసాలా మీరు కూడా చేస్తున్నారు అని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.